మరి టూరిస్ట్ గైడ్లా ఉంది కదా. ఇది సూప్ పాప, నాకు ముద్దిస్తావా? అమ్మా ఓ ముద్దేయండి అమ్మా. మరి అడుగుతున్నట్టుంది కదా. మై డియర్ మిస్, ఐ వాంట్ ఎ కిస్ బట్ వితౌట్ ఎ మెస్. ఇది మరి సువర్ణ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్సులో ఉంది. రైమింగ్స్ లేకుండా చాలా క్లియర్గా. సర్లే, మన ప్రోలో మనం వెళ్దాం. జి అర్జున్ రెడ్డి. హాయ్ మహేష్. హాయ్, హౌ ఆర్ యు? ఐమ్ గుడ్. నిన్ను ఒకటి అడుగుదాం అనుకుంటున్నాను. ఒకటేనా? నువ్వు ఓకే అంటే 20 అడిగేస్తా. ఏంటవి? అంటే ఏంటి మహేష్? అంటే నాకు ముద్దు కావాలి. ఐ వాంట్ ఎ కిస్. ప్లీజ్. కాదు, నాకు ఫోన్ లేదా. ప్లీజ్ 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 ప్లీజ్. ఇక్కడ మమ్మీ ఉంది, నువ్వే పెట్టే. ఓకే ఓకే, 1 minute. థ్యాంక్ యూ. ఇలా ఇచ్చి ఫ్లేవర్. ఏమైంది మహేష్? రిహార్సల్స్ చేస్తున్నావా ఏంటి? ఒరే అభి, మా బావ చేసే దారుణాలు చూడలేకపోతున్నాను రా. ఏం చేశాడు? ఏం చేశాడంటే ఏం చెప్పను రా. ఆడియో ఒక చోట, వీడియో ఒక చోట ఇస్తున్నాడు. ఏం చేస్తావో తెలీదు. అర్జెంట్ గా కాల్ గర్ల్ ని కట్ చేయాలి. అది కాల్ గర్ల్ కాదే, కాలేజ్ గర్ల్. అదంటే చంపేస్తే. బా అదేరా, కాల్ చేసే గర్ల్. మనిద్దరం కలిసాం కదా, మధ్యలో డ్రామాలు ఎందుకు? మీ బాబు బాగా డీప్ గా మునిగిపోయినట్టున్నాడు. ఎలా కంటిన్యూ అయితే శాశ్వతంగా షట్ డౌన్ అయిపోతాడు. ముందు ఎపిసోడ్ ఎండ్ చేద్దాం. ఆగు. చెప్పు బుజ్జి. హే మహేష్, మా డాడీ కాల్ చేస్తున్నారు. ఓ 10 minutes తర్వాత కాల్ చేస్తాను. 10 minutes కాకపోతే 10 days తీసుకో. నీకోసం ఎప్పటికీ ఈ లైన్లో వెయిట్ చేస్తూ ఉంటా. మా అన్న ఏమంటున్నాడు? వదినకి విడాకులు ఇస్తా అంటున్నాడు రా. అమ్మో, మరీ అంత పని చేయను. ఒక అర్జెంట్గా రేపు కలుస్తానని చెప్పు. ఓకే డన్. సారీ మహేష్. హే, ఇంకెంతసేపు హోల్లో పెడతావు నన్ను? నాకు అదే అనిపిస్తుంది మహేష్. ఇలా ఎయిర్టెల్ వాళ్ళకి, ఐడియా వాళ్ళకి ఊరికే ముద్దులు ఇవ్వడం ఎందుకు? అవును. ఇక డైరెక్ట్ గా నీకే ఇస్తా. లిప్ టు లిప్పా? నీ పెరివి తాకే పదవి నాకిస్తావా? నిజమేనంటావా? నిజంగా నిజం. నేను రేపే కలుస్తా పార్క్ లో. నేను ఇంకంతసేపు వెయిట్ చేయలేను. అయితే కస్టమర్ కేర్ కి కాల్ చేసి ముద్దులు పెట్టే. నాటి రేపు చెప్తా నీ పని. కొరుకుందా? ఇదిగో ఆ చెట్టు అలా ఎందుకు అవుతుందో తెలుసా? ఎంతసేపు నా వెనకే చేస్తారు. పొద్దున జాగింగ్ చేసే వాళ్ళతో వచ్చారు, వాళ్ళందరూ జాబ్ లకు వెళ్ళిపోయారు. మీరు మాత్రం నాకు సన్నీ లియోన్ సినిమాలు చూపిస్తున్నారు కదరా. అదిగో ఆ చెట్టు చాటు చూసావా? అక్క, నీ వెనకాల జంట నయ్యమే. పొద్దున జాగింగ్ వచ్చారు, నా వెనక నైటే వచ్చారు. సెక్యూరిటీ వాళ్ళతో సెట్ చేసుకొని, అబ్బా నేను ఇంకా చెప్పలేనక్క. మనమే ఇలాగంటే దుర్గం చెరువు, గండిపేట చెరువులో చెట్ల పరిస్థితి ఏంటే? ఆక్సిజన్ కోసం వస్తే అశ్లీలాన్ని పంచుతున్నారా ఏంటో. హలో. హాయ్ మహేష్. హాయ్ డార్లింగ్. అసలు నువ్వు ఇలా ఉంటావు తిరిగి నా హార్ట్ బీట్ పెరిగిపోతుంది తెలుసా? అసలు ఎక్కడున్నావు? ఏ కలర్ డ్రెస్ నీది? బ్రౌనా? బ్రౌనేనా? కాదు మహేష్. కాదా? బ్రౌన్ కదా? ఓకే ఓకే. మరి ఏ కలర్ డ్రెస్? లైట్ బ్లూ? నో నో మహేష్. మరి ఏ కలర్ అబ్బా? పింకా? ఏయ్ పింకీ పింకీ పింకా? నో మహేష్, పింక్ నాకు సింక్ అవ్వదు. పింక్ కాదా? హే బ్లూ కదా? yes. నాకు తెలుసు. బ్లూగా? you're right. బ్లూవే వస్తున్నా. ఏంటి? బ్లూ కాదా? బ్లూ అండ్ గ్రీన్. ఈ అమ్మాయి అంత బాలేదులే. నేను చూసాను మహేష్, నీ చూపులు నా వీపుకి గుచ్చుకుంటున్నాయి. చెట్టు కింద నువ్వేనా? యా ఎగ్జాక్ట్లీ. వావ్, వచ్చేస్తున్నా అసలు. కొరుకు మహేష్, కొరుకుతా అన్నావుగా, కొరుకు. కొరుకుతా కాదు, ఉరుకుతా. రా మహేష్,
రా ఓ హగ్గు మహేష్. బొగ్గులో ఉన్నావు, నీకు హగిచ్చేదేంటి? ఫోన్ లో వాయిస్ కోకిలా ఉంది, ఇక్కడ కాకిలా ఉన్నావు ఏంటి? నీ కౌగిల్లో నన్ను కరిగిపోని కరిగిపోవడం కాదు, మహేష్. లారీ కింద నిమ్మకాయ నలిగిపోవడం బెటర్. దగ్గరకమ్మా ప్లీజ్. వద్దమ్మా, నాకు పెళ్ళైపోయిందమ్మా. చాలా గ్రాండ్ గా పెళ్ళైపోయిందమ్మా, చాలా గ్రాండ్ గా. గులాబ్ జామున్ పెట్టారు, రకరకాల మంచాలు చదివారు. నాకు పెళ్ళైపోయిందమ్మా. బావిడ దేవత, చాలా బాగా చూసుకుంటుంది. ఇంక ప్రాబ్లమ్ సాల్వ్ అయినట్టేనా? చెప్పారా, అది అందనుకున్న పవర్. అదే అమ్మాయి అందంగా ఉండుంటే స్లో మోషన్ లో హక్ చేసుకుని గంట సేపు గాల్లో తిప్పేవాడు. ఇంక మా బావ అమ్మాయికి కాల్ చేయడు కదా? అమ్మాయికి కాదు, లైఫ్ లో ఇంకే అమ్మాయికి కాల్ చేయడు. అయితే ప్రాబ్లమ్ సాల్వ్ అయినట్టే. అయినట్టే, కానీ బాగా డిప్రెషన్ లో ఉంటాడు. ఒక 2 days ఏ ప్లగ్ లో ఏర్ పెట్టకుండా చూసుకో, ప్రాబ్లం సాల్వ్ అయిపోద్ది. నేను వెళ్తాను. అరే వెళ్ళొచ్చులే, కూర్చో. నేను వెళ్ళాలి. బయటకు వచ్చినప్పటి నుంచి నేను వెళ్తా నేను రింగ్ టోన్ సెట్ చేసుకుని వస్తారా మీరు? పార్క్ లో ఏంటిది? రొమాన్స్ చేస్తుంటే నేను చూస్తూ కూర్చోవాలా? బేసిక్గా మీ అమ్మాయి లేట్ అయిపోతుంది సార్. మనసులో ఏదైనా చేస్తే బాగుండు అనుకుని బయటికి మాత్రం సిమ్టమ్స్ ఇదిగో సతీ సావిత్రి రేంజ్ లో ఇస్తారు. వేరే అమ్మాయిల గురించి వదిలేసే, నా గురించి నువ్వేమనుకుంటున్నావు? నువ్వు నా గురించి ఏమనుకుంటున్నావు? నీకు దగ్గర అవడం కోసం రాత్రంతా నేను స్కెచ్లు వేసి రిహార్సల్స్ చేస్తూ వచ్చానా? అంటే నీ మనసులో ఎంత ఉందా? లవర్ అంటే టేకెన్ ఫర్ గ్రాంటెడా? ఏమైనా చేయొచ్చా? చేసినప్పుడు తెలియలేదా? అభిలాష నీ మగాళ్ళ బుద్ధి ఏంటో చూపించు. నీ ఇన్వాల్వ్మెంట్ ఏం లేదు మరి, మొత్తం అంతా నేనే చేస్తానా? ఎప్పుడెప్పుడు బ్లేమ్ చేద్దాం స్క్రిప్ట్ పర్సులో పెట్టుకుని తిరుగుతారా? బాగా ప్రిపేర్ అయ్యి వచ్చినట్టున్నావు. ఏ వదిలించుకోవాలనుకుంటున్నావా? ఓ నీకు అలా ఉందా? ఉంటే చెప్పు, ఎనీ టైం బయలుదేరు. గ్రేట్ లవర్. థ్యాంక్ యూ ఫర్ దిస్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్. హలో ఒక్క నిమిషం, ఏంటి గొడవ? ఏదైనా ఉంటే కూర్చొని మాట్లాడదామా? హలో ఒక్క నిమిషం ఆగమా. ఎవరా అమ్మాయి? ఇదే మీతో వచ్చిన చావు, ఏది చెప్పి సావరు. సరే పద, అక్క దగ్గరికి వెళ్దాం. నాన్న కాఫీ. అదేంటమ్మా పార్క్ లో వాళ్ళ అమ్మాయితో గొడవ పెట్టుకుంటున్నాడు? నేనున్నాను కాబట్టి సరిపోయింది. నువ్వు అర్జెంటుగా వాడి దగ్గరికి వెళ్ళి అమ్మాయి ఫోన్ నంబర్ తీసుకో. రేపే వాళ్ళ ఇంటికి వెళ్ళి మనం మాట్లాడతాం. నేను రాను. నువ్వు రాకు, మేమే వెళ్తాం. అరే ఏదైనా ఉంటే విషయం పేరెంట్స్ కి ముందు చెప్పాలరా. బైక్ లో పెట్రోల్ లేని విషయం మాత్రం చెప్తారు, బ్యాక్ సీట్ లో అమ్మాయి కూర్చున్న విషయం చెప్పరు. ఒరే అభి, నాన్నగారికి నీ విషయం తెలిసిపోయింది కాబట్టి ఇంకా నీ లవ్ ప్రాబ్లమ్ సాల్వ్ అయినట్టే. ప్రాబ్లం సాల్వ్ అయినట్టు కాదు, ప్రాబ్లం ఇప్పుడే క్రియేట్ అయింది. అదేంట్రా? వదిలేక దాని వెనకాల పడుతుందని దానికి పొగరు. ఫోన్ ఇక్కడ ఉందేంటి? మేనేజర్ కాల్ అండి, మాట్లాడండి. థ్యాంక్ యూ. హలో, హాయ్ మహేష్, హౌ ఆర్ యు? నా పేరు మహేష్ కాదు, మహేశ్వరరావు. నా మీద కోపం వచ్చిందా? నేను నచ్చలేదా? ఏంటి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు? నాకు అసలే పెళ్ళని తెలుసా? ఒక్కసారి కదా అయింది, పైగా గులాబ్ జామ్ కూడా పెట్టలేదు. అంటే డబుల్ కమిటా పెట్టారు. మళ్ళీ అలా మాట్లాడితే ఫోన్ మావిడకి ఇచ్చేస్తా. అయితే ఇవ్వు, నేనే మా అక్కని కన్విన్స్ చేస్తాను. నమస్కారం, మీరు కాల్ చేసిన నంబర్ ప్రస్తుతం పనిచేస్తుంది, కానీ ఇంక ముందు పనిచేయదు. ఎందుకంటే దీనిలో సిమ్ ని తీసేసి స్టవ్ ని సిమ్ లో పెట్టి మీరు మళ్ళీ కాల్ చేయకుండా సిమ్ ని కాల్ చేయబోతున్నాను. మీరు మళ్ళీ కాల్ చేస్తే నేను దొరకను, కాల్ చేయకపోతే ధన్యవాదాలు. శుభదినం. దినం. ఏంటండి సిమ్ కాల్ చేస్తున్నారు? అంటే బిల్ ఎక్కువ వచ్చింది. బిల్ ఎక్కువ వస్తే? బెల్లు మోగింది. వెళ్ళు. చాలా బాగా ఉండేవారండి. ఒకరంటే ఒకరికి ఎంత ఇష్టమో చెప్పలేం. వాళ్ళ జోడి లైలా మజ్ను, రోమియో జూలియట్, సలీం, ఆవిడ పేరేంటమ్మా? అనార్కలి. అంత డీప్ గా ఉన్నారు.
కానీ లవర్స్ అంటే గొడవ పడాలి కదండి. ఏ మనం పడలేదా? ఎప్పుడు ఉన్నప్పుడు మనం ఎన్ని చేసాం? ఏం బావగారు మీరు చేయలేదా? మీ అల్లుడి గారిని చూడండి, మీ కూతురుని ఎంత ప్రేమిస్తున్నాడు. గుళ్ళో కూడా దేవుడి ఫోటోలు ఇన్ని ఉండవు. కలర్ఫుల్ చిలుకతో కలర్ఫుల్ ఫోటో దిగాలని ఎవరికి మాత్రం ఉండదు, అందరికీ ఉంటుంది. కానీ అవి ఎగిరిపోతాయి. గుర్రాలు అన్నప్పుడు వాళ్ళు గొడవ పడాలి, పెద్దలు అన్నాక మనం వెళ్ళి కలపాలి. నా కూతురు అల్లుడు గొడవ పడినప్పుడు నేను వెళ్ళి కలిపాను. మాట్లాడరేంటి? అనడానికి ఏముందండి, ఎన్నైనా అనుకోవచ్చు. పాలు పొంగుతున్నాయని స్టవ్ ఆఫ్ చేస్తాం, అసలు స్టవ్వే ఆన్ చేయకపోతే పాలు ఇలా పొంగుతాయి. అనుకున్నవన్నీ జరగవు, జరిగేవన్నీ అనుకోకుంటే ఎలా అండి? మనం అనుకోకపోతే ఎలా అండి? చాలా క్లోజ్ గా ఉండేవాళ్ళు అంకుల్. నిన్న పార్క్ లో గొడవపడ్డం డాడీ చూశారు. అభి కూడా ఏం చెప్పట్లేదు. మీరు కొంచెం ఇన్వాల్వ్ అయితే. వాళ్ళిద్దరికి ఇష్టమైతే మనం విడిపోమన్నా విడిపోరు, వాళ్ళకి ఇష్టం లేకపోతే మనం కలవమన్నా కలరు. బ్యూటిఫుల్ అనుకున్న వాళ్ళే బిస్కెట్లు అవుతున్నారు. ఏదైనా కళ్ళతో చూసాకే కన్ఫర్మ్ చేసుకోవాలి. అంటే నాన్న ఉద్దేశం మనం ఏది ఫోర్స్ చేయకూడదని అంకుల్, అంతే. అమ్మా, మన ఇంట్లో సిచ్యుయేషన్ కి పక్కింటి వాళ్ళలాగా రియాక్ట్ కాకూడదు. మన ఫ్యామిలీ అమ్మా, ఫోర్స్ చెయ్యాలి. ఏమండి మీరు మాట్లాడరే? మాట్లాడడానికి ఏముంది, ఎలాగైనా మాట్లాడుకోవచ్చు. ఫోన్లో మాట్లాడుకోవచ్చు, డైరెక్ట్ గా మాట్లాడుకోవచ్చు. మాట్లాడినంత మాత్రాన వర్కౌట్ అవుతుందా? అవదండి. నేను మాట్లాడతాను. అమ్మా స్పందన, నేను అభి ఫాదర్ని. రామా కూర్చో. ఇంకా మాట్లాడడానికి ఏం లేదు. ఇట్స్ ఓవర్. స్పందన, ఏమండి ఆపండి. ఆపకండి సార్, ఫోన్లో అన్నీ ఫేక్. నిజమైన ప్రపంచం పార్ట్లోనే తెలుస్తుంది, తెలుసుకొనివ్వండి. అన్నా బాబీ వస్తుంది, నిన్నే చూస్తుంది. రే ఎట్లిస్తాడో చూడు ఇప్పుడు. లవ్లో దింపి పట్టుకుందాం అనుకున్నా, కానీ బండి దింపి పట్టుకోవాల్సి వచ్చింది. కెమెరాలు ఆన్ చేసుకోండిరా, ఇప్పుడు మీకు ఇస్తా లిప్పు లైవ్. అయిపోయినవే అన్నా, కెమెరాల లవర్ బాయ్ వస్తుండే. ఎవడాడు? బాబీ బాయ్ ఫ్రెండే. కత్తి మహేష్ కార్పొరేట్ కజన్ ఇక్కడ. రెడ్ అంగి ఎందుకే సరికనారా? రెడ్ అంగి వేస్తే ఎదుటోడికి బ్లడ్ పడినట్టే. అరే ఎందుకు కొరుకుతాను రే? అన్నా ఆధార్ కార్డులో అడ్రస్ చేంజ్ చేయించుకోవాలి, నీకో దండం పుంటా. నేనంత అవలేగా అన్నా, నేను కూడా అడ్రస్ చేంజ్ చేయాలి. వెళ్ళొస్తానా? కొట్టదంటే రే కార్పొరేట్ కజన్ ఇక్కడ. నామే చేసిన వాళ్ళే అన్న ఊరికెళ్ళి వచ్చిండు. నీ సంగతి చెప్తా, నీ ఇట్లిట్లకి వస్తా. చోర్ అన్నంట, మళ్ళీ దగ్గర రావాల్సిన అవసరం లేదు. వన్స్ ఇట్స్ ఓవర్ అంతే, ఇంక చాలు. అసలు నాకు ఇక్కడ ఉండాల్సిన అవసరం కూడా లేదు. నేను సిటీ వదిలేసి వెళ్ళిపోతున్నాను. నన్ను వదిలేస్తే వదిలేసావు, సిటీ వదిలేసి వెళ్ళటం ఎందుకు? ఎందుకంటే ఏం చెప్పను, ఈ పార్క్ని చూసి ఇదిగో మేము ఎక్కడే మాట్లాడుకునే వాళ్ళం, ఈ కాలేజీని చూసి ఇదిగో మేము ఎక్కడే కలుసుకునే వాళ్ళం అని మెమరీస్ అన్ని రీక్యాప్ వేసుకుని రివెంజ్ తెచ్చుకుంటాయి. ఆ మెమరీస్ అన్ని డిలీట్ చేసి ట్రాష్లో పాడేస్తాం. ఆ మెమరీస్నే ఫీలింగ్స్ అంటారు, ఆ ఫీలింగ్స్నే లవ్ అంటారు. ఇష్టమైన వాళ్ళు దూరం అవుతుంటే వచ్చే ఫీలింగ్స్ అవి. 4 నెలలు కుక్కను పెంచుకుంటే ఆ కుక్కపై కూడా పుడతాయి ఫీలింగ్స్, ఎమోషన్స్. దాన్ని కూడా లవ్ అంటారా? ఆడదాన్ని మనసు అర్థం చేసుకునే మగాడు ఇంతవరకు పుట్టలేదు, ఇక మీద పుట్టడు కూడా. మేము మీకు ఎప్పటికీ అర్థం కావు. మిమ్మల్ని మేమంతా అర్థం చేసుకున్నాం. ఇప్పుడు నేను చెప్తున్నాను, ఇట్స్ ఓవర్.